ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. తీన్మార్ మల్లన్న కోసం గార్లమల్ల ఉన్నటువంటి మైబాద్ జిల్లా గార్లమల్ల ఉన్నటువంటి నిరుద్యోగ యువత, అదేవిధంగా ఉపాధ్యాయులు పనిచేసేటువంటి పెద్ద మనుషులు, రాజకీయాలు చేసే దాంట్లో కూడా అందరూ కూడా ఆలోచించి స్వల్ప తేడాతో ఎమ్మెల్సీ ఓడిపోయి మరి వారిని రాజకీయాలు తీసుకొని ప్రకటించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే వారు బడుగు బలహీన వర్గాల కోసం చాలా పోరాటం చేసి వారికి ఉన్నటువంటి చిన్న ఉద్యోగం అంటే వారి కాంగ్రెస్ ఉద్యోగాన్ని సంపాదించినటువంటి ఆస్తిని ప్రభుత్వానికి ఇవ్వడం అనేది చాలా గొప్ప వర్గం. వారు చేస్తారు ప్రజల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించుకుని ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే ప్రభుత్వం మీద కొట్లాడి నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చే గొప్ప కార్యక్రమంగా తీసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే ఉప ఎన్నిక రావడానికి కారణమైందో ఆ పార్టీని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలంటే, ఎందుకంటే మల్లా రాజశేఖర గారు ఉప ఎన్నిక జరగడానికి కారణం వారే తెలియజేసి కారణం ఏంటంటే కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అంతా మేధావులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఉప ఎన్నిక రావడానికి కారణం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మొన్ననే 4 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసుకొని 6 గ్యారంటీలలో కూడా నిరుద్యోగ సమస్య కూడా ఉంది. తప్పకుండా వాటికి పరిష్కరించడానికి తీన్మార్ మల్లన్న గారు బాగా కష్టపడుతున్నారు. ఏ ప్రభుత్వం కానీ ఆయన గెలిచినటువంటి ప్రభుత్వం కానీ, ప్రభుత్వం లేకపోయినా కానీ నిరుద్యోగుల కోసం కష్టపడే ఒక తీన్మార్ మల్లన్న ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తీన్మార్ మల్లన్న అభ్యర్థి ఓటుపై రెండో నంబర్లో ఒకటి టిక్ చేసి మరి 2, 3 ప్రాధాన్యత ఇవ్వకుండా ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.